హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. అమరుల త్యాగాలు, అందరి కృషితోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందన్నారు నేతలు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. గత 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. గతంలో 69లో తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉద్యోగస్తులు స్టార్ట్ చేశారు. తర్వాత రాజకీయ నాయకులు వచ్చారు. ఆ సందర్భంగా 369 మంది విద్యార్థులు పోలీసు తూటాలకు బలైనారు. అదేవిధంగా మలి ఉద్యమంలో పోలీసు కాల్పులకు ఎవరు చావలేదు. కానీ ఏనాడైతే డిసెంబర్ 9 తారీఖు నాడు చిన్న పార్లమెంటులో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం చేస్తామన్నారో ఆ రోజే చంద్రబాబు, చిరంజీవులు వీళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకొని మరగా ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రి, ఆనాడు కేంద్రంలో మరి ప్రభుత్వం పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. కేసీఆర్ గారు అమరణ దీక్ష చేస్తే దాని ఫలితంగా విద్యార్థుల బలిదానం ఫలితంగా మరి ఆనాడు డిసెంబర్ 9 తారీఖు నాడు మరి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నారు. సకల జనుల సమ్మె, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, కుల సంఘాలు, మత సంఘాలు అన్నీ కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, మరి కేసీఆర్ అమర నిరాహార దీక్ష, వీటి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం